నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఏలినాటి శని నుండి బంధ విముక్తులను పొందబోతున్నారు మీరు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా శనేశ్వరునికి మీరు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి అంటే, గత 7.5 సంవత్సరాల నుండి కూడా ఏది మంచి ఏది చెడు, ఎవరు మనవారు ఎవరు మనవారు కాదు, తండ్రిని కోల్పోయారు, తల్లిని కోల్పోయారు, అత్తను కోల్పోయారు, లేదా మామను కోల్పోయారు, లేదా భర్తనే కోల్పోయారు, లేదా భార్యను కోల్పోయారు. అబార్షన్స్ జరిగినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఇల్లులు మార్పు చెందడము, వాస్తు లేని ఇళ్లల్లో పడిపోయి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కినటువంటి దాఖలాలు, చెక్కు బౌన్సులు కావచ్చును, అవమానాలు 1, 2 కాదు. వారిని ఇప్పుడు టచ్ చేసి లాస్ట్ 7 years ఏం జరిగింది అంటే, గంట సేపు ఏడుస్తారు, గంట సేపు ఏడవడం ఏడుస్తారు, లేదా చాలా మెచ్యూర్ అయిపోయారు. ఇప్పుడు వారు మెచ్యూర్ అంటే ఎట్లా, ఒక రాయిలాగా అయిపోయారు. రాయి అంటే మళ్ళీ అది ఏదో ఒక బండరాయి అని కాదు. సో అద్భుతమైనటువంటి, అంటే వారి వారి చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి వారి మెచ్యూర్ అనేటువంటిది జరిగిపోయింది. మరి ఈ 2025 మీ యొక్క మార్చిలో షష్టగ్రహ కూటమి 3వ భావంలో ఏర్పడుతుంది వీరికి. సో జాగ్రత్తగా ఉండండి. మరి ఈ యొక్క మార్చి నెలలో మకర రాశి వారికి కొత్త మిత్రులు పరిచయం కాబోతున్నారు. ఈ కొత్త మిత్రుల పరిచయం ద్వారా కొన్ని పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. శ్రీకారం చుట్టబోతున్నారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్త్ర, బంగారము లాభ సూచనలు ఉన్నాయి. పూజలలో తప్పకుండా కూడా దుర్గా అమ్మవారి పూజను చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి పరిస్థితి ఉంది. పోటీ పరీక్షలలో పాల్గొంటున్నారు, మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సంగీతం నేర్చుకోవాలన్నటువంటి కాంక్ష పెరుగుతుంది, తప్పకుండా నేర్చుకుంటారు. విదేశీ అవకాశాలు కలిసి వచ్చేటువంటి విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క మకర రాశి వారికి. అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలు తీరుతున్నాయి. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదేవిధంగా చేయాలనుకున్నటువంటి పనులు చేయలేక కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. కొంత తప్పకుండా కూడా తామర వత్తులతో, అదేవిధంగా తామర పూలతో అమ్మవారిని కొలవండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి తప్పకుండా ఇస్తుంది. కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నారో అవి ప్రారంభిస్తారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఈ యొక్క నెల మధ్యలో విదేశీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. కోరికలు చాలా కష్టం మీద నెరవేర్చుకుంటారు. బాధ్యతలు పెరిగినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా కొన్ని తగాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కావచ్చును, వ్యాపార స్థలంలో కావచ్చును, తప్పకుండా కూడా సాంబ్రాణి పొడితో ధూపం వేసేటువంటి ప్రయత్నం చేయండి. నరదృష్టి అనేటువంటిది తొలగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్టులు లాభిస్తున్నాయి. స్థలాలు అమ్మకాలు, కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించేటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఆకస్మిక ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయట మీదే పైచేయిగా కూడా ఉంటుంది. మకర రాశి వారికి కాంట్రాక్టులు అద్భుతంగా దక్కుతున్నాయి. లీజు, లైసెన్సు, టెండర్లు అనేటువంటివి లభించేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కూడా ఈ యొక్క మకర రాశి వారు ఖచ్చితంగా కూడా లక్ష్మీ నారసింహస్వామికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని చదువుతూ ఒక కంకణాల దారం చేతిలో పట్టుకొని
చదివిన తర్వాత అది మీకు మీ యొక్క భర్తను కానీ భార్యను కానీ కట్టుమనండి. అప్పుడు అది లక్ష్మీ నరసింహస్వామి యొక్క కంకణం అవుతుంది. ఆ రక్ష అనేటువంటిది మీకు లభించేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పరిచయాల ద్వారా నూతన విషయాలను తెలుసుకుంటారు. అదేవిధంగా పొదుపు పథకాల మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ఇంకను చేసే ప్రయత్నాలలో కొత్త వాళ్ళ సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు కలిగించేటువంటి విధంగా ఉండబోతున్నది. మకర రాశి వారికి ఇక చూసుకోండి, ఈ 2025 మార్చి నుండి ఎంతో అద్భుతంగా ఉంది. కానీ కొంత గురువు ఆరో భావంలో ఉండడం వల్ల ఆ భార్యాభర్తలలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, కొంత ఎక్కువగా కూడా వర్క్ ప్రెషర్ ఉండడం కానీ, పొమ్మనలేక పొగబెట్టువారు అనేటువంటి విధంగా ఉండడం కానీ. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని సందర్భాలలో మనల్ని వారు వెళ్ళమనలేరు, వెళ్ళేటువంటి విధమైనటువంటి సిచ్యువేషన్స్ తీసుకొని వస్తారు. ఆ మనల్ని వెళ్ళిపోనేటువంటి సిచ్యువేషన్స్ ఎదురైన తర్వాత మనం ఎందుకుంటాం అక్కడ? అవునా కాదా? అసలే మకర రాశి వారు మొండి జగమొండి అంటే మామూలు ఏదో మొండి జగమొండి కాదు, ఇక అది బీభత్సం, తగ్గేదేలే కాదు. ఇక అది విపరీతంగా అంటే ధర్మంగా ఉంటే వీరంతా చాలా ధర్మానికి కట్టుబడి ఉంటారు, వేరే ముచ్చట లేదు ఇక. సో అలాంటిది వీరికి ఏమాత్రం అవమానం కలిగినా, అది వీరు మనసు బాధపడిన అంతే. కనుక వీరెవరైతే వర్క్ చేయాలనేటువంటి భావన చాలా తక్కువ ఉంటుంది వీరికి, విన్నారా? ఒక బిజినెస్ అనేటువంటి మైండ్ సెట్తోనే ఉంటారు. కనుక మకర రాశి వారు మరి ఏలినాటి శని అయిపోతూ ఉన్నది. సో లెట్ సెలబ్రేట్ అని అనుకోవచ్చును. 7.5 సంవత్సరాలు ఈ యొక్క పెద్ద చదువు మీది, 7.5 సంవత్సరాలు. ఇప్పుడు ఎంబీబీఎస్ చేద్దామన్నా ఎంత 4-5 సంవత్సరాలు అయిపోతుంది. ఇది అంతకంటే పెద్ద చదువు 7.5 సంవత్సరాలు అంటే ఇక్కడ ఏది నాది ఏది నీది, స్వార్థం విడిచిపెట్టుకోవడం కానీ. ఇప్పుడు వీరు ఎట్లాంటి పరిస్థితులు అంటే డబ్బు కానీ ఒక ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ మాట్లాడతారు, పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ మాట్లాడతారు ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నారు ఇప్పుడు ఈ 7.5-8 సంవత్సరాలలో. సో మరి వీరికి మకర రాశి వారికి ఖచ్చితంగా కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి ఈ సంవత్సరం, ఈ నెల మొత్తము కూడా. కుక్కలకు గోధుమ అండ్ బెల్లము కలిపినటువంటి చపాతీలను తినిపించే ప్రయత్నం చేయండి. గుడి బయట ఉండేటువంటి యాచకులకు కొంత ధనాన్ని కానీ టిఫిన్ కానీ పంచిపెట్టే ప్రయత్నం చేయండి. సీనియర్ సిటిజన్స్కు కొంత వస్త్రాలను కానీ చెప్పులను కానీ కొనించే ప్రయత్నం చేయండి తప్పకుండా. అదేవిధంగా ప్రతిరోజు మీరు ఉండేటువంటి ఇంట్లో కానీ, మీరు ఉండేటువంటి వ్యాపార స్థలంలో కానీ ఒక సాంబ్రాణి వేస్తే విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం. ఆల్ ద బెస్ట్. మార్చి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా అద్భుతంగా వివరించారు మీ మాటల్లో. ధన్యవాదాలు గురుగారు.